అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. వీక్షమాసులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు నుండి మనం ఇస్లాం యొక్క చరిత్ర ఈసా అలైహిస్సలాం వరకు ప్రతిరోజు కూడా ఇన్షా అల్లాహ్ తలిస్తే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఇస్లాం పరిచయం. అల్హమ్దులిల్లా, సకల ప్రశంసలు, సమస్త స్తోత్రాలు అల్లాహ్ సుబ్హానహు తాలాకే శోభిస్తాయి. మనము ఆయననే ప్రశంసించాలి, ఆయన సహాయాన్నే కోరుకోవాలి. మనలోని ప్రతి చెడు మరియు దుష్ట పనుల నుండి ఆయన శరణు మాత్రమే వేడుకోవాలి. అల్లాహ్ మార్గదర్శకత్వం చూపిన వారిని ఎవ్వరూ సన్మార్గం నుండి తప్పించలేరు, మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడవేసిన వారికి ఎవ్వరూ కూడా మార్గాన్ని చూపించలేరు. నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్య దైవం లేడని, మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన యొక్క చిట్ట చివరి దైవ ప్రవక్త మరియు దాసుడు అని. ఇక రండి, ఇస్లాం అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇస్లాం అనేది మతము కాదు, ఇది ఒక జీవన విధానం. మానవాళి కోసం సృష్టికర్త అయిన దైవం పంపించినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి జీవన విధానం. నిజ దైవమైనటువంటి అల్లాహ్ ఒక్కడే అని నమ్మి ఆయనను మాత్రమే ఆరాధించడం అనేది ఇస్లాంలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఇస్లాం ధర్మం ఒక సహజమైనటువంటి మరియు సంపూర్ణమైనటువంటి జీవన విధానం. సర్వలోకాల సృష్టికర్తతో మరియు ఆయన సృష్టితో తమ సంబంధం ఎలా ఉండాలనే ముఖ్య అంశంపై తగిన సావధానత చూపాలని మనల్ని ఇస్లాం ప్రోత్సహిస్తుంది. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ ఆమోదించిన మంచి పనులు చేయడంలోనే ఆత్మలకు నిజమైన సంతోషం మరియు శాంతి లభిస్తుందని ఇస్లాం ధర్మం బోధిస్తుంది. ఆ మంచి పనులు సొంతానికి మరియు సమాజ శ్రేయానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలి. ఇస్లాం ధర్మం యొక్క ఔన్నత్యం ఏమిటంటే, ఒక వ్యక్తి ఈ ప్రపంచంలోకి వచ్చిన తరువాత అతడు ఈ ప్రపంచంలో నుండి వెళ్ళిపోయే వరకు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చర్చించినటువంటి ధర్మం ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది కేవలం ఇస్లాం మాత్రమే. ఒకసారి మనం ప్రపంచంలో ఉండే మతాలను పరిశీలిస్తే అందులో ప్రధానమైనటువంటి చాలా విషయాల ప్రస్తావన మనకి కనిపించదు. కానీ ఇస్లాం ధర్మంలో ఒక శిశువు పుట్టినప్పటి నుండి అతని నామకరణం ఎలా చేయాలి, అతనికి ఎలాంటి విద్యను నేర్పించాలి, ఆ వ్యక్తికి ఎలాంటి శిక్షణ సంస్కరణ చేయాలి, ఆ వ్యక్తి వివాహం ఎలా చేయాలి మరియు ఎలాంటి వ్యక్తితో చేయాలి, చెడు విషయాల జోలికి పోకుండా జీవితాన్ని ఏ విధంగా గడపాలి, చివరకు ఆ వ్యక్తి మరణించిన తరువాత అతని యొక్క శవాన్ని ఏ విధంగా ఖననం చేయాలి, ఇటువంటి ప్రతి విషయాన్ని ఇస్లాం ధర్మం బోధించింది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక మనిషి పుట్టుక నుండి మరణం వరకు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా జీవితం గడపాలి అనేటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చర్చించినటువంటి ధర్మం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం ఇస్లాం మాత్రమే. ఇస్లాం ధర్మం మనిషి యొక్క వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఒక వ్యక్తి మార్గదర్శకత్వం వహిస్తుంది. ఇస్లాం ధర్మం నైతిక విలువలను మరియు జీవన శైలిని సూచించే పేరు కలిగి ఉన్న ఒక సంపూర్ణమైనటువంటి ఏకైక జీవన ధర్మం. ప్రపంచంలోని మతాలన్నింటినీ మీరు ఒకసారి పరిశీలన చేసి చూసినట్లయితే క్రీస్తు ప్రవక్త అనుయాయులు తమ మతానికి తమ ప్రవక్త పేరే పెట్టుకున్నారు. సింధు నదీ తీరాన ఆవిర్భవించినటువంటి మతం సింధు లేక హిందూ మతంగా ప్రఖ్యాతి చెందింది. యూదుల్లోని ఒక ప్రత్యేక తెగ యహూదా మూలంగా యూద మతానికి ఆ పేరు రావడం జరిగింది. గౌతమ బుద్ధుడు స్థాపించినటువంటి మతం కాబట్టి బౌద్ధ మతం అయ్యింది. ఈ విధంగా ప్రపంచంలోని ఇతర మతాలన్నీ కూడా వాటిని స్థాపించిన వారి పేర్లతోనో లేక అవి ఆవిర్భవించిన ప్రాంతం మరియు తెగల పేర్లతోనో నామకరణం చేయబడ్డాయి. కానీ ఇస్లాం మాత్రం వీటన్నిటికీ భిన్నంగా ఒక సహజమైన పదంతో నామకరణం చేశాడు సృష్టికర్త అయిన అల్లాహ్. ఇస్లాం అనేటువంటి పదము అరబీ భాషలోని సలాం మరియు సిల్మ్ అనే రెండు మూల అరబీ పదాలతో ఏర్పడినటువంటి పదం. సలాం అంటే శాంతి మరియు సిల్మ్ అంటే సమర్పణ అనే అర్థాలు వస్తాయి. ఎవరైతే తన ఇష్టాన్ని పక్కన పెట్టి దైవ అభిష్టానికి తనకు తాను సమర్పించుకోవడం ద్వారా శాంతిని పొందడం ఏదైతే ఉందో అరబీ భాషలో దాన్ని ఇస్లాం అని అంటారు. ఈ విధానాన్ని పాటించేటువంటి వ్యక్తిని అరబీ పరిభాషలో ముస్లిం అనగా దైవ విధేయుడు అని అంటారు. నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్ వద్ద సమ్మతమైనటువంటి ధర్మం.
సూర నెంబర్ 3 ఆయత్ నెంబర్ 19 ప్రకారంగా. ఇస్లాం ధర్మం కొత్త ధర్మం ఏమీ కూడా కాదు. ప్రవక్తలందరూ తమ తమ కాలాల్లో తమ తమ జాతులకు బోధపరిచినటువంటి ధర్మమే ఈ ఇస్లాం ధర్మం. కాకపోతే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ఇది మానవాళికి సంపూర్ణంగా అందచేయబడింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపినట్లుగానే ఈ ధర్మాన్ని పూర్తిగా నమ్మి నడుచుకోవాలి. తౌహీద్, దేవుని ఏకత్వం, రిసాలత్, ప్రవక్తల పరంపర, ఆఖిరత్, పరలోకంపై దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. అల్లాహ్ ఒక్కడే అని నమ్మినంత మాత్రాన, కేవలం కొన్ని మంచి పనులు చేసుకున్నంత మాత్రాన మన జీవితంలో సంపూర్ణమైనటువంటి ఇస్లాం స్థాపించబడదు. దానివల్ల పరలోక సాఫల్యం కూడా సిద్ధించేటువంటి అవకాశం ఉండదు. ఇస్లాం అన్న, ఈమాన్ అన్న, జీవన ధర్మం అన్న పూర్తి భావం ఏమిటంటే అల్లాహ్ ఒక్కడే అనేటువంటి నమ్మకం కలిగి ఉండాలి. కేవలం ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమేతంగా ప్రవక్తలందరినీ విశ్వసించాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో దైవ దౌత్యం పరిసమాప్తం అయిందనేటువంటి విషయాన్ని కూడా మనస్ఫూర్తిగా అంగీకరించాలి. ఈ విశ్వాసాలతో పాటు హదీసుల ప్రకారం సదాచరణలను శ్రద్ధగా అవలంబించాలి. ఇదే ఇస్లాం ధర్మం. ఈ ధర్మం తప్ప మరొక ధర్మం ఏది దైవ సమక్షంలో స్వీకారయోగ్యం కాదు. ఈ మార్గాన్ని తప్ప మరో మార్గాన్ని అవలంబించిన వాడు పరలోకంలో పూర్తిగా నష్టపోతాడు, విఫలుడవుతాడు. ఎవరైనా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయిన వారిలో చేరిపోతాడు. 3వ అధ్యాయము 85వ వాక్యం. ఇస్లాం ద్వారానే, అంటే సృష్టికర్త అయిన అల్లాహ్కి విధేయత చూపడం ద్వారానే ఇహలోకంలోనూ మరియు మరణానంతర జీవితం పరలోకంలో కూడా సాఫల్యాన్ని పొందవచ్చు. అల్లాహ్ సృష్టికర్త అంటే అసలు ఎవరు? అల్లాహ్ అంటే మానవుల ఆరాధ్య దైవం. అల్లాహ్ ఒక్కడే. ఆయన ఎవరి అవసరము లేనివాడు. ఆయనకు సంతానము లేరు, ఆయన కూడా ఎవరికి సంతానము కాదు. ఆయనకు సరి సమానులు, సాటిమేటి ఎవరూ లేరు. విశ్వమంతటినీ సృష్టించింది ఆయనే. యావత్ ప్రపంచంపై ఆయన అధికారం ఉంది. ఆయన్ని ఎవరూ సృష్టించలేదు. ఆయన నిత్యం ఉంటాడు. సృష్టి రాసుల జీవన్ మరణాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆయన చేయదలుచుకున్న దానిని ఆపేవాడు కూడా ఎవడు లేడు. ఆయన ఆపదలుచుకున్న దానిని చేసేవాడు కూడా ఎవడూ లేడు. ఆయన తినడు, త్రాగడు. ఆయనకు నిద్ర లేదు, కునుకురాదు. విశ్వ వ్యవస్థను నడిపిస్తూ ఆయన ఎంత మాత్రము అలసిపోడు. మనస్సుల్లో దాగి ఉండే రహస్యాలను సైతం ఆయన ఎరుగును. భూమి ఆకాశాలలో ఏది ఆయనకు గోప్యంగా లేదు. ఆయన జ్ఞానం విశ్వమంతా వ్యాపించి ఉంది. ప్రతి విషయం ఆయనకు స్పష్టంగా తెలుస్తుంది. అల్లాహ్ అంటే సృష్టికర్త గురించి ఇన్షాల్లా రేపటి భాగంలో మనం వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.